కళ్ళు మూసుకున్న న్యాయదేవత. ఏమిటమ్మా ఈ అన్యాయం? సాయం చేసిన వ్యక్తికే శిక్ష. సారీ రాజేష్. ఇగో ఈ ఘటన చూడండి. భోపాల్లో పోలీసుల బాధ్యత రాహిత్యానికి జవాబుదారీతనం లేని న్యాయ వ్యవస్థకు రాజేష్ అనే అభాగ్యుడు బలయ్యాడు. భోపాల్కి చెందిన రాజేష్ విశ్వకర్మకు తల్లిదండ్రులు లేరు. కుటుంబానికి వ్యవసాయ భూమి లేదు. దినసరి కూలీగా పనిచేసుకుంటున్నాడు. గత సంవత్సరం జూన్ నెలలో అతని పొరుగున ఉన్న ఒక మహిళ ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లామని రాజేష్ను సాయం కోరింది. మానవత్వం కలిగిన మంచి మనిషిగా రాజేష్ ఆమెను ఆసుపత్రిలో చేర్పించాడు. అనంతరం కూలి పనికి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం ఆ మహిళ మరణించింది. మరుసటి రోజు ఉదయం సాయం చేసిన రాజేష్ను ఆమెను హత్య చేసిన నేరం కింద అరెస్ట్ చేసి జైలుకు పంపారట. నిరుపేదైన రాజేష్ 13 నెలలు జైల్లో ఉన్నాడట. విచారణ లేదు, న్యాయ సాయం లేదు, కుటుంబంతో మాట్లాడే అవకాశం లేదు. చివర కోర్టు అతనికి రీనా వర్మ అనే ఒక న్యాయవాది నియమిస్తే బయటకు వచ్చిందట. సాయం చేసినందుకు, ఇంటి పక్క సాయం చేసిన మర్డర్ కేసు పెట్టినట. మన పోలీసు వాళ్ళే అనుకున్నా ఇక్కడ భోపాల్లో కూడా అట్లే ఉన్నారు. అక్కడక్కడ ఉన్నట్టున్నారు.